చూసినాం. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వాగ్దానాలు ఏం పని చేస్తాయి, ఈ వాగ్దానాలు ఏం పనులు చేస్తాయి అంటే 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనం చూడండి. రాసుకునే వాళ్ళు మంచిగా నీట్గా రాసుకోండి. నేను కూడా రాసుకొని వచ్చినాను. సో ఏదేమైనా రాసుకొని పెట్టుకుంటే మనకు తర్వాత రెఫర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో పొద్దున చెప్పిన పాయింట్స్ కూడా మంచిగా నీట్గా రాసుకోండి. దాని తర్వాత ఇప్పటి వాక్యం కూడా మంచిగా నీట్గా రాసి పెట్టుకుంటే మనకు తర్వాత చాలా పనికి వస్తుంది. ఎందుకంటే ఈ విధంగా వాక్యం ఎవరు చెప్పరు. ఈ రోజులలో మన హెబ్రోన్లో కూడా చాలామంది ఏమి అంటే వాక్యం ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు. ఇక్కడ ఈ వచనం ఉంది, అక్కడ ఆ వచనం ఉంది, ఇగో ఈ వచనం ఇట్లుంది, ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండదు చెప్పేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో అలా కాకుండా సో నేను ఏం చేస్తానంటే కొన్ని ప్రాక్టికల్ థింగ్స్ కూడా అందులో యాడ్ చేసి చెప్తాను. 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనం చదవండి. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక అది దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి ఇదమ్మా ఎందుకు దేవుడు నీకు నాకు వాగ్దానాలు ఇచ్చినాడు. ప్రతి సంవత్సరం ఎందుకు మనం వాగ్దానాలు తీసుకుంటున్నాం. సార్వత్రిక సంఘానికి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, స్థానిక సంఘానికి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, ఒక్కొక్క వ్యక్తికి దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దాని తర్వాత నా కుటుంబానికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వాగ్దానం ఇస్తున్నాడు. ఎందుకు దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు అంటే మన శరీరము మన ఆత్మ రెండు కూడా ఏమైపోయినాయంట, కల్మషము. మన శరీరానికి కూడా కల్మషం ఉందంట, మన ఆత్మీయ జీవితంలో కూడా కల్మషమే ఉన్నది. ఈ యొక్క వాగ్దానాలు ఏం చేస్తాయి అంటే ఆ కల్మషాన్ని పూర్తిగా దూరం చేస్తాయి అనే సంగతి మనకు ఇక్కడ రాయబడ్డది. 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనము, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో. ఫస్ట్ థింగ్, దేవుని భయం అనేది నీకు నాకు ఉండాలి. దేవుడు ఎందుకు మనకు వాగ్దానాలు ఇస్తున్నాడంటే ఈ వాగ్దానాలను బట్టి మనకు దేవుని భయం అనేది రావాలా. దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. మనం పరిశుద్ధులము అనే సంగతి మనకు గుర్తుందా? అసలు మనం ఎక్కడున్నా సరే పరిశుద్ధంగానే ఉండాలా. నా పరిశుద్ధతను నేను కాపాడుకోవాలా, నా పరిశుద్ధతను నేను మెయింటైన్ చేయాలా, నా పరిశుద్ధతలో నేను కొనసాగాల. ఎక్కడున్నా సరే ఐఎమ్ ఏ హోలీ చైల్డ్, ఐఎమ్ ఏ గాడ్స్ చైల్డ్, నీ దేవుని కుమారుణ్ణి, నేను ప్రత్యేకింపబడ్డ వ్యక్తిని అని నా యొక్క పరిశుద్ధతను నేను కాపాడుకోవాలి. ఈ వాగ్దానాలు ఏం చేస్తాయంటే మనకు అది గుర్తు చేస్తాయి. యు ఆర్ ఏ హోలీ చైల్డ్, యు ఆర్ ఏ కాన్సక్రేటెడ్ చైల్డ్, సో యూ షుడ్ లివ్ ఏ సపరేటెడ్ లైఫ్. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందము. ఎందుకు నా శరీరం కూడా కరప్ట్ అయిపోయిందంట, కల్మషం అయిపోయిందంట. నా యొక్క ఆత్మీయ జీవితం కూడా ఏమైపోయింది, కల్మషం అయిపోయింది, అంతా పాడైపోతుంది. నా ఆత్మీయ జీవితాన్ని నేనే పాడు చేసుకుంటున్నాను, నా శరీర జీవితాన్ని కూడా నేనే పాడు చేసుకుంటున్నాను. సో కాబట్టి దేవుడు అందుకే మనకు ఈ వాగ్దానాలు అనుగ్రహించినాడు. సో నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను బహుతరములకు సంతోష కారణంగా నేను చేస్తాను అని దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. ఆ వాగ్దానాలను బట్టి మనకు ఏమి అనంటే నేను దేవుని కొరకు జీవించాలా, దేవుని కొరకు ప్రతిష్ఠింపబడ్డాలా, దేవుని కొరకు నేను పవిత్రంగా జీవించాలి. నా శరీరానికి ఉన్న కల్మషాన్ని నేను తీసేసుకుంటా, నా యొక్క ఆత్మకి కలిగిన కల్మషాన్ని నేను తీసేసుకుంటా అనేది ఈ వాగ్దానాలను బట్టి నీకు నాకు అర్థమవుతుంది అనే సంగతి మనకు ఇక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం చూడండి. కొలస్సీ 3:5 కల్మషం అంటే ఏందో ఆడున్నది. కొలస్సీ 3వ అధ్యాయము 5 నుండి, భూమి మీద నున్న మీ అవయవములను అనగా జారత్వమును
అపవిత్రతను, కామతురతను, దురాశను, దురాశ, విగ్రహారాధయైన ధనాపేక్షను చంపివేయుడి. ఇవ్వండి, ఇవే నా యొక్క శరీర జీవితాన్ని, ఇవే నా యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేస్తున్నాయి. ఏమై ఇవి అనంటే జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన అయిన ధనాపేక్ష. సో ధనాపేక్షని దేవుడు ఏం చేస్తున్నాడు అంటే విగ్రహారాధనతోని పోలుస్తున్నాడు. చాలా చాలా డేంజర్ ఇది. ధనాపేక్ష అనేది సమస్త కీడుకు మూలం. ధనాపేక్ష అనేది సమస్త కీడుకు మూలం. నా దగ్గర ధనం అనేది ఎంత ఎక్కువ ఉంటే నేను అంత కీడు చేస్తాను. సరే, నా కుటుంబానికి నేను కీడు చేసుకోకపోవచ్చు, కానీ సంఘానికి మాత్రం ఖచ్చితంగా నేను కీడే చేస్తా. చాలా చాలా జాగ్రత్తగా నేను ఉన్నా. సో ఇవన్నీ ఏమి అంటే నా యొక్క ఆత్మీయ జీవితాన్ని అపవిత్రం చేస్తాయి. ఆ వీటన్నిటినీ చంపివేయుడి. ఇది దేవుని వాగ్దానాలు ఏం చేస్తాయంటే ఇటువంటి వీటన్నిటినీ ఏమి అంటే చంపివేస్తాయి. చూడండి 6వ వచనం నేను చదువుతున్నాను. కొలస్సీ 3:6. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. ఇవన్నీ గనక నేను లోపలనే పెట్టుకుంటే దేవుని ఉగ్రత, అంటే ఇవి లోపల ఉన్నాయి అంటే ఇంకా నేను అవిధేయతనే చూపిస్తా, అవిధేయుణ్ణి అయిపోతా. దేవునికి విధేయుడిగా అసలు ఉండనే ఉండదు. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత బ్రతికి ఇన్ని రోజుల నుంచి వాక్యం నేర్చుకొని, ఇన్ని రోజుల నుంచి సంఘానికి క్రమం తప్పకుండా వచ్చి నేనేమీ నేర్చుకోకుండా ఇంకా నేను అట్లనే ఉంటాను అంటే ఇంకా అది పెద్ద క్వశ్చన్ మార్క్. అది ఎందుకు మనము మందిరానికి వస్తున్నాము, ఏం నేర్చుకుంటున్నాము? ఇప్పుడు మా పిల్లలను స్కూల్కి పంపిస్తున్నాను, వాడు ఏమీ నేర్చుకోలేడు అనుకోండి, దాని అర్థం ఏంటి? నేనేం చేస్తున్నట్టు, మరి నా భార్య ఏం చేస్తున్నట్టు? సేమ్ థింగ్. నేను మందిరానికి వస్తున్నాను, ఏదో వాళ్ళు వాక్యం చెప్తున్నారు, వదులుతున్నారు, పాటలు పాడుతున్నారు, ఏదో వాగ్దానాలు ఇస్తున్నారంట, తీసుకుంటాము, పోతాము అంటే కాదండి. ఈ దేర్ ఈస్ కరప్షన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఏముందంటే అంత అపవిత్రతనే ఉంది, అంతా ఏమి అంటే దుష్టత్వమే ఉంది. ఆ దుష్టత్వాన్ని నా లోపలికి రానివ్వకుండా ఈ వాగ్దానాలు ఏం చేస్తాయంటే నన్ను కాపాడుతాయి. 7వ వచనం నేను చదువుతున్నాను. కొలస్సీ 3:7. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకొంటిరి. 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. కోపము, దాని తర్వాత ఆగ్రహము, దాని తర్వాత దుష్టత్వము, దూషణ, బూతులు. ఏంటంటే ఇవన్నీ బలలో పాలు పొందుతున్న విశ్వాసికి ఉన్న లక్షణాలు ఇవన్నీ. మరి బలలో పాలు పొందుకుంటా ఏంటి ఇది? కోపం. నాకు కోపం వస్తే నేను ఎట్లా ప్రవర్తిస్తున్నానో నాకే తెలియదు అసలు. బండ బూతులు కూడా తిట్టేస్తారు. ఆ లోకంలో లోకస్తులు కూడా అటువంటి బూతులు తిట్టారు. అసలు అటువంటి బూతులు తిడతాను. అందుకే నేను ధైర్యంగా చెప్తున్నాను, నేను ఎటువంటి లుచ్చగానో తెలుసుకోవాలంటే నా భార్యకే అడగాలి. కానీ దేవునికి స్తోత్రం, నన్ను చాలా విషయాలలో ఆమెనే సరిచేస్తుంది. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కోపము, రోషము, పౌరుషము, ఆవేశము ఇంట్లో ఉన్నా సరే, లేకపోతే ఆఫీస్లో ఉన్నా సరే, సంఘంలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే, ఇవన్నీ మనల్ని అపవిత్రం చేస్తాయి అనే సంగతి మనం తెలుసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. సో 2 కొరింథీ 7వ అధ్యాయము 1వ వచనం మనం చదివినాము. ఎందుకు దేవుడు మనకు వాగ్దానాలు ఇచ్చినాడంటే మనల్ని మనము ఏమి చేస్తాము అనంటే పవిత్రులనుగా మనము చూసుకుంటాం. చదవండి ఇంకోసారి. 2 కొరింథీ. మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి సో పవిత్రులుగా ఈ వాగ్దానాలు ఏం చేస్తాయంటే మనల్ని పవిత్రపరుస్తాయి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఆరాధనలో చదివిన వచనం మళ్ళీ చదువుదాము. 2 పేతురు 1:4. ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. 2 పేతురు 1వ అధ్యాయము
4వ వచనం నేను చదువుతున్నాను. 1 చూసినాము మనము. ఎందుకు దేవుడు వాగ్దానాలు ఇచ్చినాడంటే నా లోపల ఉన్న అపవిత్రతని ఏమి చేయాలంటే కడిగి వేసుకోవడానికి, నన్ను నేను పవిత్రంగా చూసుకోవడానికి ఈ వాగ్దానాలు నన్ను పవిత్రపరుస్తాయి. ఇప్పుడు చూడండి 2 పేతురు 1:4 ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని. ఇక్కడ కూడా అదే మాట ఉన్నది, లోకంలో భ్రష్టత్వం ఉన్నది. అంతకు ముందు చూసినాము దెర్ ఈస్ కరప్షన్ ఇన్ దిస్ వరల్డ్. ఆ యొక్క 2 కొరింథీ 7:1 లోకంలో దుష్టత్వం ఉంది, ఇక్కడనేమో లోకములో భ్రష్టత్వం ఉన్నది. సో కాబట్టి దుష్టత్వము అండ్ భ్రష్టత్వం, దిస్ వరల్డ్ ఈస్ వెరీ వెరీ డేంజర్. చాలా భయంకరమైన లోకంలో నువ్వు నేను జీవిస్తున్నాం. ఈ లోకం ఎట్లా అంటే నేను అపవిత్రుని అయిపోయినాను అనే సంగతి కూడా మనకు తెలియకుండా చేసేస్తుంది ఈ లోకం. అందుకే దేవుడు మనకు ఈ వాగ్దానాలు ఇచ్చినాడు. నేను అపవిత్రుని అయిపోతున్నాను ప్రభువా, దయచేసి నా హృదయాన్ని నేను పరీక్షించుకుంటా, నాకు చూపెట్టు, నేను ఎక్కడ తప్పిపోయినాను, ఎక్కడ జారిపోయినాను, ఎవరితో స్నేహం చేయకూడదు, ఎవరితో స్నేహం వదులుకోవాలా, ఎవరితో మాట్లాడడం బంద్ చేయాలో దయచేసి నాకు చూపించు అంటే ఈ యొక్క దేవుడు ఏం చేస్తాడంటే లోకములో ఉన్న భ్రష్టత్వము నుండి మనలను కాపాడుతాయి ఈ యొక్క వాగ్దానాలు. దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకొని దైవ స్వభావమునందు పాలివారగునట్లు. 3 విషయాలు మనం చూసినాం. 1 ఏమి అంటే నన్ను పవిత్రంగా చేస్తాయి ఈ యొక్క వాగ్దానాలు. 2 లోకంలో ఉన్న ఈ యొక్క భ్రష్టత్వం నుండి మనల్ని తప్పిస్తాయి ఈ యొక్క వాగ్దానాలు. ఇప్పుడు 3 ఇక్కడ చూసినాము, ఈయనే ఉన్నది ఏమి అనంటే దైవ స్వభావమునందు పాలివారగునట్లు. ఈ వాగ్దానాలు ఏం చేస్తాయి అంటే మనల్ని దైవ స్వభావములోనికి పాలివారులను చేస్తాయి. అంతటి శక్తి ఈ యొక్క దేవుని వాగ్దానాలలో ఉన్నది. సో ఆదామునందు మనం ఆ యొక్క దేవుని మహిమను కోల్పోయినాం, దేవుని స్వభావాన్ని కోల్పోయినాం, ఆ దేవునితో సహవాసాన్ని కోల్పోయినాం. కానీ ప్రేమమయుడైన దేవుడు కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆ కోల్పోయిన అంతటిని కూడా దేవుడు ఏం చేసినాడంటే తిరిగి మనకి సమకూర్చినాడు అనే సంగతి మనం ఇక్కడ చూస్తున్నాం. 5వ వచనం నేను చదువుతున్నాను. 2 పేతురు 1:4 నుండి 9 వరకు 12 విషయాలు ఉన్నాయండి. 2 పేతురు 1వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు కరెక్ట్ 12 విషయాలు ఉన్నాయి అక్కడ. ఈ వాగ్దానాలు మన జీవితంలో ఏం చేస్తాయి అనే ఈ 12 సంగతులు ఉన్నాయి. 5వ వచనం నేను చదువుతున్నాను. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. There is no seriousness regarding my spiritual life as far as believers are concerned. విశ్వాసులకి నేటి దినాలలో వాళ్ళ ఆత్మీయ జీవితం గురించిన భద్రత అనేది, జాగ్రత్త అనేది అసలు లేనే లేదు. చాలా భయంకరమైన జీవితాన్ని మనము జీవిస్తున్నాం, చాలా ప్రమాదకరమైన జీవితాన్ని నువ్వు నేను జీవిస్తున్నాం. ప్రియమైన దేవుని, నా ఆత్మీయ జీవితం గురించిన జాగ్రత్త నాకు అసలు లేనే లేదు. ఐఎమ్ టోటల్లీ కేర్లెస్. పూర్తిగా ఏమి అంటే నాకు అసలు కేర్ అనేది లేదు. అంత నిర్లక్ష్యంగా నా ఆత్మీయ జీవితంలో నేను ఉన్నాను. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాలు ఏం చేస్తాయంటే నా ఆత్మీయ జీవితం పట్ల నాకు జాగ్రత్తను నేర్పిస్తాయి. నా ఆత్మీయ జీవితం పట్ల నేను ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమును. సో మీ విశ్వాసమునందు సద్గుణము, ఈ యొక్క వాగ్దానాలు ఏం చేస్తాయంటే మంచి గుణాలు మనకు నేర్పిస్తాయి. సద్గుణము, మంచి గుణాలు మనకు నేర్పిస్తాయి. కాబట్టి నేను మంచి గుణాలు నేర్చుకోవాలి, నేను మంచివాడిగా ఉండాలి. ఏదైనా ఒక అమ్మాయికి కనుక ఆ పిల్ల గుణమే మంచిగా లేదు అని అంటే ఎంత పెద్ద భూతో తెలుసా? అది చాలా పెద్ద భూతుంది. మా పిల్లలు అంత మాట ఉండవు. ఈ రోజులలో
సిస్టర్స్కి మామూలుగా బస్సు ఫ్రీనే, ఆధార్ కార్డు పెట్టుకుంటే చర్చిలలోకి ఎవరు వస్తలేదు. మా ప్రాంతంలో ఒక సిస్టర్ ఉన్నది, ఆమె ఒక తీర్మానం తీసుకున్నదంట, బస్సు ఎట్లాగో ఫ్రీ కాబట్టి మా రాష్ట్రంలో ఉన్న చర్చిలన్నీ చూసి వస్తాను. అది ఏ చర్చ్ అయినా సరే, ఎప్పుడో చర్చ్ అనే కాదు, ఏ చర్చ్ అయినా సరే మా రాష్ట్రంలో ఉన్న చర్చిలన్నీ కూడా నేను ఏం చేస్తా, అన్ని చర్చలు దర్శించేసి వచ్చేస్తా. ఈ 5 years ఎట్లాగో 5 సంవత్సరాలు నాకు దేవుని ఆశీర్వాదం. ఏమ్మా ఇప్పుడు మందిరానికి వస్తలేదు, ఆమె తిరుగుతూనే ఉన్నది. సో మేము ఒకసారి పోయినాం విజిటింగ్కి ఆ పిల్ల దగ్గరికి. ఏమమ్మా మందిరానికి రావట్లేదు అని అంటే, నేను ఇట్లా తీర్మానం తీసుకున్నానండి అని అంటే, ఎందుకమ్మా అట్లా తిరుగుతున్నావు? చాలా సీరియస్ అయిపోయిందాం. నన్ను తిరుగుతున్నావు అంటావు? నేను తిరుగుతున్నాను. ఎవరితో తిరుగుతున్నా? నువ్వు చూసినావా ఎవరితో తిరుగుతున్నా? కాబట్టి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అంటే, ఏది దేవుని ఆశీర్వాదమో ఏది దేవుని ఆశీర్వాదం కాదో అది కూడా తెలుసుకోలేని అంధత్వంలో ఈరోజు విశ్వాసులు ఉన్నారు. ఇదంతా మంచి కొరకే జరుగుతుంది అని అనుకుంటున్నారు. అసలు ఆ పిల్ల నిజంగా ఆ రోజు ఎంత సీరియస్ అయిందంటే, నన్ను తిరుగుబోతుంటావా? మీ సంఘ పెద్దలు వచ్చి నన్ను నేను తిరుగుతున్నానంట. చాలా సీరియస్ అయిపోయింది ఆమె. కాబట్టి నేను ఆ సంఘ పెద్దలు నేను చెప్పినాను, మీరు అన్న దాంట్లో అసలు తప్పే లేదు, మీ ప్లేస్లో నేను కూడా గదే మాట్లాడండి, నేను కూడా అదే మాట్లాడండి. నీ సాక్ష్యాన్ని నువ్వు పోగొట్టుకున్నావు, అపవిత్రులు అయిపోతున్నారు. ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సో కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉండాలి నేను. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాగ్దానాలని దేవుడు మనకు ఎందుకు అనుగ్రహించినాడు అంటే, కొన్ని సంగతులు మనం చూడడానికి ప్రయత్నం చేస్తున్నాము. సద్గుణము, దాని తర్వాత జ్ఞానము, ఇది చాలా ప్రాముఖ్యం. జ్ఞానము, క్రీస్తును గురించిన జ్ఞానం, యెహోవాను గురించిన జ్ఞానము, సంఘమును గురించిన జ్ఞానము, దాని తర్వాత రక్షణను గురించిన జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ సామెతలు చదివితే అంత జ్ఞానము 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 జ్ఞానం అనే ఉంటుంది. సామెతలలో జ్ఞానం అంటే ఎవరో కాదు, జ్ఞానం అంటే యేసుప్రభువే. సో కాబట్టి జ్ఞానం కూడా ఈ యొక్క వాగ్దానాలు మనకు అనుగ్రహిస్తాయి. సో ఇంకా చాలా విషయాలు వాక్యంలో రాయబడ్డాయి. సో ముంగల్కి చదివితే మనకు అర్థమవుతుంది. 31:8 ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనము. ఆ వాగ్దానాన్ని తీసుకొని అంటే 2 సంవత్సరాల క్రితం లేకపోతే 3 సంవత్సరాల క్రితం ఒక ప్రాంతంలో నన్ను పరిచర్యకు పంపిస్తే నేను ఆ వాగ్దానాన్ని తీసుకొని ఏం చేస్తున్నాను అంటే వాక్యం చెప్తున్నాను అనమాట. సో అయితే నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును అనే వాగ్దానాన్ని తీసి నేను వాక్యం చెప్తా ఉంటే, దేవుడు మనకు ముందు ఎందుకు నడుస్తున్నాడు అని అంటే దాని తర్వాత ఒక కారణం చూపెట్టినాం. 45:2 యెషయ్యా 45వ అధ్యాయము 2వ వచనము చాలా మంచి మాట ఉంటుంది. దేవుడు మన ముందు నడుస్తున్నాడు. ఎందుకు మన ముందు నడుస్తున్నాడు అంటే, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తాడు, ఇత్తడి తలుపులను విడగొడతాడు, ఇనుప గడియలను పడగొడతాడు అని ఉంటున్నాడు. చలో 45 ఐజాయా. నేను నీకు ముందుగా పోవుచు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఇదే వాక్యం చెప్పిన నేను. యేసుక్రీస్తు ప్రభువారు మన ముందే నడుస్తున్నాడు. ఏ తలుపులైతే మూయబడ్డాయో ఆ మూయబడ్డ తలుపులన్నింటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తెరవబోతున్నాడు. ఏ ద్వారాలైతే మూయబడ్డాయో ఆ మూయబడ్డ ద్వారాలన్నింటినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు తెరవబోతున్నాడు. మనకు మేలు ఏమి అంటే, నేను నీకు ముందుగా పోదు మెట్టగానున్న స్థలములన్నింటినీ కూడా సరళం చేస్తాడు. అందుకే దేవుణ్ణి ముందు పెట్టండి, ఆ దేవుణ్ణి ఫాలో అవ్వండి. ఆ దేవుని మనం ఫాలో అయితే ఏమి అంటే చాలా అద్భుతంగా అది ఉంటుంది. సో ఇట్లాగే చెప్తా ఉంటే, ఒక సిస్టర్ యొక్క హృదయాన్ని దేవుడు కదిలించినాడు. సో వాళ్ళు ఎక్కడనో ఏమంటే సంగారెడ్డికి దగ్గరలో ఒక ఊరున్నది, పోతిరెడ్డిపల్లి అని. ఆ పోతిరెడ్డిపల్లి ఊర్లో ఉంటారు. ఆమె నారంఖేడ్ దాటి అక్కడెక్కడనో ఒక చిన్న మార్పుల గ్రామంలో స్టాఫ్ నర్స్ అంట. అయితే చాలా కాలం నుండి వాళ్ళు కూడా ప్రార్థన చేసుకుంటున్నారు, ప్రభువా నాకు ట్రాన్స్ఫర్ కావాలి, నా పిల్లలు భర్త ఎక్కడో అక్కడ సంగారెడ్డిలో ఉన్నారు, నేనేమో ప్రతిరోజు
ఇంత దూరం ప్రయాణం చేసి వస్తున్నా నేను. ఒకరోజు పోయినానంటే రాత్రి అక్కడనే ఉండి రాత్రి డ్యూటీ చూసుకొని మళ్ళీ ఇంటికి రావాలా? నాకు ప్రయాణం చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నా భర్తను నేను చూసుకోవట్లేదు, నా పిల్లలను నేను చూసుకోవట్లేదు. దయచేసి నువ్వు ద్వారం తెరువు. ఈరోజు మేము వాక్యం విన్నాము, మీ సేవకుల ద్వారా వాక్యం విన్నాం. నువ్వేం చేస్తావు? నా ముందే నడిచి ఆ యొక్క ద్వారాలు తెరుస్తావు అనే వాక్యం విన్నావు. అయితే అప్పటికే ఆమె ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకున్నదంట కూడా. దయచేసి నన్ను సంగారెడ్డికి లేకపోతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ట్రాన్స్ఫర్ చేయండి అని ఆమె ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నదంట. సరే, ఎంతకాలం నుండి ఆ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ పెట్టుకున్నదో మనకైతే తెలియదు. కానీ ఏ రోజైతే ఈ వాగ్దానం ఆమె చదివిందో, ఈ వాగ్దానం విన్నదో, ఈ వాగ్దానాన్ని నమ్మిందో, సో అదే సంవత్సరం జస్ట్ విత్ ఇన్ 6 మంత్స్లో ఆమెకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేసిందట. ఆమెకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. సో ఇంటి దగ్గర అయితే రాలేదు, కానీ ఆ యొక్క సనత్ నగర్ దగ్గర ఆమెకి పోస్టింగ్ అనేది అక్కడి నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. సరే, వాళ్ళు ఏం చేసినారు అని అంటే ఇంట్లోనే కృతజ్ఞత కూడిక పెట్టుకున్నారు. స్పెషల్ సిస్టర్స్ మీటింగ్ పెట్టుకున్నారు వాళ్ళు. ఆ సిస్టర్స్ మీటింగ్లో నా భార్య కూడా పోయింది. ఆ సిస్టర్స్ మీటింగ్లో ఆమె చెప్పింది. ఆ సిస్టర్స్ మీటింగ్లో ఆమెతోని సాక్ష్యం చెప్పిస్తుంటే ఆ సాక్ష్యంలో ఆమె చెప్పింది అనమాట, నేను ఈ వాగ్దానాన్ని నమ్మినాను, ఆ వాగ్దానం దేవుడు నా పట్ల నెరవేర్చినాడు, ఇప్పుడు నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. సో కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాం, దేవునికి చాలా కృతజ్ఞులము అని ఆమె చెప్పింది. సరే, ఆమె సాక్ష్యం చెప్పేటప్పుడు ఆమె నా పేరే వాడిందంట. నా భార్యనేమో చాలా సంతోషంగా ఇంటికి వచ్చి ఆమె నాకు చెప్తున్నది, ఈరోజు నేను సాక్ష్యం విన్నాను, ఆ సాక్ష్యంలో నీ పేరే చెప్పిందా. నేను కొంచెం సీరియస్ అయ్యాను. ఆమె యాక్చువల్లీ నా పేరు ఎందుకు చెప్పింది? నా పేరు చెప్పకూడదు. నేను చేసింది ఏం లేదా, దేవుని వాగ్దానం ఇట్లా ఉన్నది అని చూపించినాం అంతే. కార్యం చేసింది ఎవరు? మరెవరిని మహిమపరచాలి? సో నువ్వు నేను అది నేర్చుకోవాలి. దేవుని మందిరానికి వచ్చి నువ్వు నేను నేర్చుకోవాల్సింది అది. నో మ్యాన్ షుడ్ బి గ్లోరిఫైడ్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. సరే, నేను కార్యం చేసినా అంటే ఒక అర్థం ఉంటుంది. ఆ ఇత్తడి తలుపులను తీసుడు నా వల్ల అవుతుందా? ఇనుప గడియలను తీసుడు నా వల్ల అవుతుందా? పీపుల్ షుడ్ నో హూమ్ ఐ షుడ్ హానర్. నేను ఎవరిని కనపరచాలి అనేది నువ్వు నేను తెలుసుకోవాలా. సో కాబట్టి దేవుడు కార్యం చేసినాడు, ఇత్తడి తలుపులను పగలగొట్టినాడు, ఇనుప గడియలను విడగొట్టినాడు, ఆ దేవుడు ద్వారం తెరిచినాడు, ఆమెకి మేలు జరిగింది. సో కాబట్టి ఓన్లీ మనము దేవుణ్ణే గణపరచాలా. సో దిస్ ఈజ్ కాల్డ్ జ్ఞానము. దీన్ని ఏమంటాము అంటే జ్ఞానంతో మనము దేవుని సన్నిధిలో నడుచుకుంటాం. సో కాబట్టి ఇటువంటి వాగ్దానాలు, ఇటువంటి యొక్క అనుభవాలు ఇంకా మా యొక్క జీవితంలో కానీ లేకపోతే మీ యొక్క జీవితంలో కూడా ఎన్నో ఉంటాయి. సో కాబట్టి నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు కూడా మీకు చెప్పిన అనుకుంటా, నాకు దేవుని సేవ పిలుపు ఉంది. అయినా సరే నేను ఇంకా సేవకు పోవట్లేదు. పోనో కూడా డౌటే. సో మరి దేని గురించి నేను ఆలోచిస్తున్నాను అని మరి దేవునికి ఎట్లా అర్థమైందో కానీ ఆదికాండము 13వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఆదికాండము 13వ అధ్యాయము 15వ వచనం ఎంత మంచి మాట ఉందో చూడండి. అక్కడ ఒక వాగ్దానం ఉంది. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును చదవండి. నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను. నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం 2024 సంవత్సరం నా వాగ్దానం అండి ఇది. ఏమో 2024 సంవత్సరం నా వాగ్దానం ఇది. ఇప్పుడు ఈ వాగ్దానం అవునా కాదు? అవును. నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును నేను ఇచ్చేదను. నా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగింపబడ్డ తరువాత నేను చూసిన దేశం ఏంటి అంటే పరలోక రాజ్యం. ఏమో అర్థమవుతుందా దేవుని వాక్యం? నేను ఏ దేశాన్ని చూసినాను? పరలోక రాజ్యం. మీరు కూడా ఆ దేశాన్ని చూసినారు. సో ఈ దేశం అంటే భారతదేశం కాదు, ఈ దేశం అంటే ఇంకా ఏదో దేశం కాదు, అవసరమే లేదు. నేను చూసిన దేశం పరలోక రాజ్యం. ఆ దేశాన్ని దేవుడు ఎవరికి ఇస్తా అంటున్నాడు?
నీకును నీ సంతానానికి. నాకు 2 బాబులు ఉన్నారు. నా పిల్లలు రక్షణ పొందుతారా పొందరా అంటే నేను ప్రార్థన చేసుకున్నది ఏంది అని అంటే నేను ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పినాను, నా పిల్లలు రక్షణ పొందేంత వరకు నేను నా పిల్లలతోనే ఉంటాను. రక్షణ నిశ్చయిత ఖచ్చితంగా వాళ్ళకి రావాలా, పప్ప నేను రక్షణ పొందినాను అని వాళ్ళు ఖచ్చితంగా నాకు చెప్పాలి. నా పిల్లలు ఇప్పుడు నా పిల్లలు రక్షణ పొందుతారా పొందరా అని చింత కూడా నాకు లేదు. దేవుడు వాగ్దానం చేసినాడు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. సో కాబట్టి నా పిల్లలు రక్షణ పొందుతారు, దేవుడు నా పిల్లల్ని రక్షించుకుంటాడు. నా పిల్లలు ఏమి అంటే అటువంటి భయంకరమైన స్థలానికి, లేకపోతే 2వ మరణానికి పోరు. మీకు తెలుసో తెలీదో కానీ కొడుకులని పెంచడం కష్టమా లేకపోతే కూతుర్ను పెంచడం కష్టమా అని అడిగితే కూతురు పెంచడమే చాలా కష్టమని అంటారు. అమ్మా అది ఆత్మీయంగా, ఆమె చెప్పింది ఆత్మీయంగా. శారీరకంగా కూతురు పెంచడమే చాలా కష్టం, ఎందుకంటే చాలా ఖర్చుతో కూడిన పని. కూతురు అంటే ఓడంత ఖర్చు అవుతుంది, మస్తు పైసలు ఖర్చు అవుతాయి. కానీ కొడుకులు అయితే ఏమి లేదు, వాడికి ఏ బట్టలు వేసినా సరే వాడు వేసుకుంటాడు, తిరుగుతాడు, వెళ్ళాడతాడు, దొంగలాడతాడు, ఖర్చు ఉండదు ఏమంటాడు. కానీ కూతురు అంటే చాలా ఖర్చుతో కూడిన పని అది. సో కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన ఆన్సర్ కరెక్టే. సో ఆత్మీయంగా కొడుకులను పెంచడం చాలా కష్టం, కూతురు పెంచడం చాలా ఈజీ. ఎందుకంటే కూతురును కొంచెం గద్దిస్తాము, కొంచెం బెదిరిస్తాము అంటే ఆమె మందిరంలో వచ్చి కూర్చుంటుంది. కానీ కొడుకులు ఎక్కడికేం చూస్తారు మందిరానికి వస్తారు. నేనే మా నాయనతో కొట్లాడిన, నేనే మా నాయననే బెదిరించినది, నన్ను మందిరానికి తోలుకపోకుండా అని మా నాయనతోనే కొట్లాడిన. నేను చేసిందే రేపు నాకు అవుతుంది. సో కాబట్టి అటువంటి చింత నాకైతే అసలు లేనేలేదు. నేను దేవుని వాగ్దానాలని, దేవుని వాక్యాన్ని నమ్ముతాను. సరే, ఇది 2024లో నాకు దేవుడు ఇచ్చిన వాగ్దానం. 2025లో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం యెహోషువ 1:5. చూడండి, ముగించేస్తాను. యెహోషువ 1:5 2025లో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును సో ఒక నిమిషం అమ్మ, ఏ మనుషుడు కూడా నీ ఎదుట నీ ముంగల ఏ మానవుణ్ణి కూడా నేను నిలబెట్టాను. ఎంతో అద్భుతమైన వాగ్దానం అండి ఇది. అసలు ఇట్లా పరిచర్యకి వెళ్తుంటే మీరంటే ఓకే బాగానే ఉన్నారు, కానీ కొంచెం పెద్ద చర్చికి వెళ్ళినాం అనుకోండి, ఆ వెనకాల నుండే సిగ్నల్స్ ఇచ్చేస్తారు వాళ్ళు. మస్తు చెప్పిన ఆపేయగా చాలా ఎంతసేపు పొందుతావు, ఆ వెనకాల నుండే సిగ్నల్స్ ఇస్తుంటారు. ఒకవేళ ఇట్లా చెయ్యొద్దు అని మనం గట్టిగా చెప్పినాం అనుకోండి, మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ నుంచి ఒకటిసారి మీదకి వచ్చేస్తారు. అరే ఎంత మంచిగా ఉంది ప్రభు, అసలు పరిస్థితులే మంచిగా లేవు, నువ్వేమో నన్ను సేవకు పిలుస్తున్నావు, నేను సేవకు రావాలనా అని అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం. మరి నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడు కూడా నీ ఎదుట నిలబడు, ఏ మనుషుని కూడా నీ ఎదుట నేను నిలబెట్ట. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. దేవుని పనికి, దేవుని పరిచర్యకి, దేవుని పని చెయ్యాలా, దేవుని సేవ చెయ్యాలి అని అంటే దేవుని తోడు అనేది ఖచ్చితంగా కావాలా. దేవుని తోడు లేకుండా, దేవుని సహాయం లేకుండా నేను ఈ పరిచర్యని చేయలేను. సరే ప్రభు, మరి నువ్వు నాకు సేవా పిలుపు ఇచ్చినావు, నేను సేవకు వస్తాను, మరి నాతో పాటు ఇంకా 3 ఉన్నారు కదా, నా భార్య ఉన్నది, 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు యెహోషువ 3:7 చదవండి. పొద్దున చదివినాం మనము. సో ఒక వ్యక్తికి సేవా పిలుపు వచ్చింది అంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడు అని అంటే, నా భార్య కూడా సేవా పిలుపు రావాలి, ఆమె కూడా సేవ పిలుపు ఉంటే ఇద్దరం కలిసి మేము దేవుని సేవకు వస్తాము. 3:7 యెహోషువ. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండునని ఇశ్రాయేలీయులందరూ ఎరుగునట్లు సో ఈ సంవత్సరం నా భార్య వాగ్దానం.
నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. ఈ సంవత్సరం నా భార్య వాగ్దానం. సో ఇప్పుడు ఈ వాగ్దానం ఎట్లా నెరవేర్చబడుతుంది అని అంటే అక్కడ దేవుడు ఇందాక చెప్పినాం కదా, దేవుని తోడు లేకుండా దేవుని సేవ చేయడం చాలా కష్టం. నేను మోషేకు తోడై ఉన్నట్లే నీకు కూడా తోడై ఉంటా. అదే వాగ్దానం పోయిన సంవత్సరం దేవుడు నాకు ఇచ్చినాడు. నేను నీకు మోషేకు తోడై ఉండినట్లే నీకు కూడా తోడై ఉంటా. సో ఇప్పుడు నేను ఇద్దరం కలిసి ఏం చేయాలి? పిలుపు వచ్చిందా? దేవుని సేవ పిలుపు ఫస్ట్ నాకు వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం ఎవరికి వచ్చింది? నా భార్య కూడా వచ్చింది. మా కుటుంబ వాగ్దానం చూడండి. ఈ సంవత్సరం మా కుటుంబ వాగ్దానం లేవియా కాండము 26:11. లేవియా కాండము 26:11 మా ఈ సంవత్సరం మా కుటుంబ వాగ్దానం. నా మందిరమును మీ మధ్య ఉంచుదను, నా మందిరమును మీ మధ్య ఉంచదను, మీ యందు నా మనస్సు. సో ఇప్పుడు మేమంతా ఎక్కడ ఉండదు? అర్థమవుతుందామో దేవుని వాక్యం? నేనిప్పుడు కుటుంబంతో పాటు ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. ఏడున్నా మందిరంలో లేదు, సేవకు రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆత్మీయంగా నేనే చక్కగలేను. ఇప్పుడు ఆ బలం నేనే పంచాలి. ఏమమ్మా? సో వీఆర్ ప్రేయింగ్, మేము ప్రార్థన చేసుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు హెబ్రోన్లో పరిస్థితులు ఎట్లున్నాయో మరి మీకు తెలుసో తెలీదో కానీ నాకైతే కొంత మటుకు తెలుసు. ఇటువంటి భయంకరమైన పరిస్థితులలో పిల్లలు ఉన్నారు, వాళ్ళు చదువుకుంటున్నారు. మరి పిల్లల చదువులు ఏమైపోవాలి? మేము సేవకు పోతే పిల్లలను తీసుకొనే పోవాలి. మరి చాలా కష్టమైన పరిస్థితులలో మనము ఉన్నాం. మనందరికీ బాగా తెలుసు. ఉన్న ఉద్యోగాన్ని వదిలిపెట్టాలి అంటే సరే, ఇప్పుడు నాకు ఎంత జీతం ఇస్తున్నారు? సేవకు పోయిన తర్వాత ప్రతి నెల నాకు అంతే ఇస్తారంటే గ్యారెంటీ ఉందా? వెరీ వెరీ డిఫికల్ట్. సో దేవుని సేవ అంటే మామూలు మాటలు కాదండి. సో మేము లోబడము అని కాదు. సో ఈ వాక్యాన్ని ఇంతటితో ముగించేస్తాం. సో ఎందుకు చెప్తున్నాము అంటే ఐ నీడ్ యువర్ ప్రేయర్స్. మీ అందరి యొక్క ప్రార్థన అవసరతలు నాకు చాలా అవసరం. పరిస్థితులు ఎట్లున్నాయో నాకంటే మంచిగా మీకే తెలుసు. సో వై గాడ్ గేవ్ అస్ దీస్ ప్రామిసెస్ అనే సంగతి మనం చూస్తే లోకంలో దుష్టత్వం ఉంది, లోకంలో భ్రష్టత్వం అనేది ఉన్నది. ఆ దుష్టత్వాన్ని నేను అంటుకోవద్దు, ఆ యొక్క దుష్టత్వాన్ని నా లోపలికి రానివ్వద్దు, ఈ భ్రష్టత్వాన్ని కూడా నేను అంటుకోవద్దు, ఆ భ్రష్టత్వం కూడా నా లోపలికి రానివ్వద్దు. సో ఈ రోజులలో సెల్ ఫోన్ ఒక్కటి చాలు అసలు నా హృదయంలోకి అపవిత్రత రావడానికి. ఎక్కడా లేని చెత్తంతా ఆ సెల్ ఫోన్లోనే ఉంది. నేను మంచి విషయాలే చూస్తున్నా అని అనుకుంటున్నారు కానీ వాళ్ళ మైండ్ మొత్తం పూర్తిగా పాడైపోతున్నారు. అందుకే దేవుడు మనకి వాగ్దానాలు ఇచ్చినాడు. లోకంలో ఉన్న దుష్టత్వము, లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని తప్పించుకొని ఏమి అంటే మనము దైవ స్వభావములో పాలివారం అవ్వాలా. సో దేవుని చిత్తమైతే నెక్స్ట్ టైం కనుక నేను వస్తే ఈ వాగ్దానాలు గనక లేకపోతే నీ పరిస్థితి నా పరిస్థితి ఎట్లుంటుంది అనే సంగతి మనం చూస్తాం. సరే, దేవుడి వాక్యాన్ని దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేస్తాం.